2014 మే 16 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ నాయకుడు గెలుపు జెండా ఎగరేసిన మహత్తర సన్నివేశం. జూన్ 2 6 దశాబ్దాల కల నిజమైన రోజు. తెలంగాణ పునర్నిర్మాణానికి తొలి అడుగు పడిన చారిత్రాత్మక సందర్భం. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో స్వరాష్ట్రంలో స్వపరిపాలన మొదలైంది. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగిన తొలి ఏడాది పాలనలో పంచాయతీరాజ్ శాఖ తన వంతు కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలనా సాగడానికి, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందించడానికి, తెలంగాణలోని వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేయించాలనుకున్నారు. 2014 ఆగస్టు 19న ప్రపంచమే నివ్వెరపోయేలా 10 జిల్లాల్లో ఒక్క రోజులోనే పంచాయతీరాజ్ శాఖ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజల నుంచే రూపకల్పన జరగాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడుతూ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రజల ప్రాధాన్యతలను గుర్తించిన సర్కారు అందుకనుగుణంగానే అనేక పథకాలను రూపొందిస్తోంది. ప్రజా సంక్షేమాన్నే శ్వాసిస్తున్న తెలంగాణ సర్కార్ వృద్ధులు, వితంతువులు, నేతా కార్మికులు, గీతా కార్మికులు, ఆదివాసీలకు అప్పటిదాకా ఉన్న 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలకు పెంచింది. వికలాంగులతో పాటు ఫ్లోరైడ్ బాధితులకు నెలకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తుంది. బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతి చెల్లిస్తుంది. గుక్కెడు మంచినీళ్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న ఆడబిడ్డల కష్టాన్ని శాశ్వతంగా తొలగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. 38,000 కోట్ల రూపాయల వ్యయంతో 9 జిల్లాలకు తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పరిశ్రమలకు నీటిని అందించే ఈ బృహత్ పథకం ప్లానింగ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖనే చేసింది. ఇప్పటికే డిపిఆర్ రెడీ అయింది. ఇంటెక్ వెల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రణాళికను, పనులను భారత ప్రభుత్వం ప్రశంసించింది. మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని సూచించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ప్రత్యేక అవార్డు ఇచ్చింది. మరోవైపు ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 260 కోట్ల రూపాయలను గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కేటాయించింది. 2018 నాటికి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చాలన్న లక్ష్యంతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ పనిచేస్తుంది. స్వచ్ఛ తెలంగాణే ధ్యేయంగా తొలి ఏడాదిలోనే 145,000 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న గాంధీజీ మాటలే స్ఫూర్తిగా గ్రామాల అభివృద్ధికి జీవనాడులైన రహదారులపై పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2,400 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. 1,002 కిలోమీటర్ల కొత్త బీటీ రోడ్లతో పాటు 1,581 కిలోమీటర్ల బీటీ రెన్యువల్ పనులను పూర్తి చేసింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాకారానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అధికారాలతో పాటు బాధ్యతలు కూడా స్థానిక సంస్థలు స్వీకరించేలా చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో 80% పన్నులు వసూలు చేసింది పంచాయతీరాజ్ శాఖ. గ్రామాలను ప్రపంచంతో కనెక్ట్ చేసి డిజిటల్ తెలంగాణ స్వప్నం సాకారం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుంది. అన్ని పౌర ఆర్థిక సేవలను ఒకే దగ్గర అందించేలా ఈ పంచాయతీని ప్రారంభించింది.
మొదటి దశ పల్లె ప్రగతిలో భాగంగా 150 మండలాల్లో 1000 ఈ పంచాయతీలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. గతంలో మాదిరే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సమర్థవంతంగా అమలు చేసింది. 9 జిల్లాల్లోని 436 మండలాల్లోని 8517 గ్రామ పంచాయతీల్లో 1835 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు చేయించింది. 360 కోట్లతో ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతుల భూముల్లో అభివృద్ధి పనులు జరిగాయి. 133 కోట్ల రూపాయల వాటర్ షెడ్ పనులను, 101 కోట్ల రూపాయల జలప్రభ పనులను ఉపాధి హామీతో సమ్మిళితం చేసింది. హరితహారంలో భాగంగా ఇప్పటిదాకా 10.5 కోట్ల మొక్కలను ఉపాధి హామీ కింద పెంచింది. ఆసరా పెన్షన్లను విజయవంతంగా అందిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 642 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. 9 జిల్లాల్లోని 150 మండలాల్లో 10,621 ఆవాసాల్లో పల్లె ప్రగతి త్వరలో ప్రారంభం కాబోతుంది. బంగారు తెలంగాణే లక్ష్యంగా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తొలి ఏడాదిలో సాధించిన విజయాల స్ఫూర్తితో వచ్చే రోజుల్లో ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అందించబోతుంది. ఈ మహాయజ్ఞంలో పంచాయతీరాజ్ శాఖ తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. జై తెలంగాణ.